హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీలో 2 సార్లు ఛాంపియన్స్ అయినటువంటి జైపూర్ పింక్ పంథర్స్ టీం ఈ సీజన్లో దారుణంగా ఓడిపోతూ వస్తుంది. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాచ్ నెంబర్ 81లో యూపీ వెదర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం 29 పాయింట్లు, యూపీ వెదర్స్ టీం 33 పాయింట్లు, దాదాపుగా 4 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పంథర్స్ టీం మీద యూపీ వెదర్స్ టీం విజయం సాధించింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇరు జట్ల యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు, జైపూర్ పింక్ పంథర్స్ టీం వరుసగా ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం సేఫ్ పొజిషన్స్లో ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జైపూర్ పింక్ పంథర్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ అర్జున్ జైస్వాల్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్లో అర్జున్ జైస్వాల్ 18 రేట్లు చేస్తే కేవలం 6 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో 5 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ థర్డ్ రైడర్గా వ్యవహరించినటువంటి శ్రీకాంత్ యాదవ్ ఈ మ్యాచ్లో 3 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో అయితే జైపూర్ పింక్ పంథర్స్ యొక్క రేటింగ్ యూనిట్ అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే లైక్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాతి ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జీత్ సింగ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రెజా ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ పర్వాలేదు, బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. కానీ రైడర్స్ నుంచి అనుకున్నంత రేటింగ్ పాయింట్లు అయితే లభించలేదు. అందువలన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం ఓడిపోవడం జరిగింది. అండ్ యూపీ వెదర్స్ టీం యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్గా ఈ మ్యాచ్లో భవానీ రాజ్పుత్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో భవానీ రాజ్పుత్ మొత్తం 16 రేట్లు చేస్తే 8 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్గా గగన్ గౌడ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో గగన్ గౌడ 6 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి భరత్ ఈ మ్యాచ్లో 1 రేట్ పాయింట్ కూడా సాధించలేదు. సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి సురేంద్ర గిల్ ఈ మ్యాచ్లో 1 రేట్ పాయింట్ సాధించాడు. అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ సుమిత్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి హితేష్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆశు సింగ్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ మహేందర్ సింగ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీ వెదర్స్ యొక్క డిఫెండర్స్ మటుకు అదర కొట్టేశారు. ఈ మ్యాచ్లో యూపీ వెదర్స్ టీం గెలిచిందంటే దానికి కారణం యూపీ వెదర్ డిఫెండర్సే. అండ్ ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం యూపీ వెదర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. యూపీ వెదర్స్ టీం ఫస్ట్ హాఫ్లో జైపూర్ పింక్ పంథర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో ఏ టీం కూడా ఒకసారి కూడా అలౌట్ అవ్వలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి యూపీ వెదర్స్ టీం 33 పాయింట్లు, జైపూర్ పింక్ పంథర్స్ టీం 29 పాయింట్లు, 4 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పంథర్స్ టీం యూపీ వెదర్ టీం మీద ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీం సేఫ్ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ థర్డ్ ప్లేస్లో యుమంబా టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 4వ ప్లేస్లో యూపీ వెదర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 5వ ప్లేస్లో దబన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 6వ ప్లేస్లో పట్నా పైరేట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 7వ ప్లేస్లో పునేరి పల్నాస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 8వ ప్లేస్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఇదనమాట ఈ వీడియో అయితే. సో ఇలానే మీరు డైలీ మ్యాచెస్ పూర్తయిన తర్వాత మ్యాచ్ యొక్క రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.